అమరావతి రైతులు జగన్‌ని కలవడం అనేది ఎట్లా చూస్తారు? ఎందుకు అంటే ఎవరి మీదైతే పోరాడారో ఆయన దగ్గరికే వెళ్లి కలిసారు ఒకటి. 2 అమరావతి ఉద్యమం అనేది చాలా పెద్ద ఉద్యమం. ఎందుకంటే మేము భూములు ఇచ్చాము. మా రైతులను ఆ రోజు మేము క్యాపిటల్ ఉండాలి అని. సో, అక్కడ ఇంకా కూడా ప్లాట్స్ ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ కాలేదు. అందరికీ న్యాయం జరగలేదు అన్నప్పుడు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇంత పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలోకి వస్తున్నాయని చెప్తున్నప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి కదా అనేది ఒక కీలకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్. సార్ ఒక మాట చెప్తాను సార్. ప్రైడ్ అనేది అందరికీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని నేను ఎందుకు ఆ బోర్డు ఓపెన్ చేశాను, ఎందుకంటే వీ షుడ్ ఫీల్ ప్రైడ్ వెన్ వీఆర్ స్టేయింగ్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. అలాగే నర్సీపట్నంలో బతికినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను నర్సీపట్నంలో పుట్టాను, అల్లూరి సీతారామరాజు చనిపోయిన ఊరు, పోరాడిన ఊరు, ప్రాణత్యాగం ఊరు అంటారు. అలాగా రాష్ట్రంలో క్యాపిటల్ లేనప్పుడు ఏం ప్రైడ్తో బతుకుతాం సార్? అది ఒక బతుకేనా? మన క్యాపిటల్ చేసుకోలేకపోయాం కదా. టెంపరరీ బిల్డింగ్స్ వేసినప్పుడు నువ్వు టెంపరరీ ఎక్కించావు, అదే కంటిన్యూషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఎప్పటికైనా పర్మనెంట్ అయిపోను కదా. ఈరోజు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి మన అలయన్స్లో ఉండి మోర్ దెన్ పాలిటిక్స్ ఎమోషనల్ బాండ్ ఏర్పడింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే, ఈరోజు తమిళనాడు గురించి మాట్లాడుతున్నప్పుడు తమిళ వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఒకటైపోతారు, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ అంటారు. ఈరోజు నీకు డబ్బులు వస్తుంటే మన తెలుగు జాతి కోసం ఒక ప్రైడ్ క్యాపిటల్ని తయారు చేసుకోవడానికి డబ్బులు వస్తున్నాయి అని ఆనందపడబోగా ఆ డబ్బులు ఎందుకు తెస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు తేగలేవుగా, నువ్వు తేగలేపావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని నా కేసుల నుంచి కాపాడండి సిబిఐ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వస్తే అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఆ సిబిఐని పైకి తేవాలి, వాళ్ళని బెదిరించాలని ఆలోచించావు తప్ప, నీ కేసులో జైలుకి వెళ్ళకూడదని ఆలోచించావు తప్ప డబ్బులు ఎక్కడ తెచ్చావు? ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఈరోజు నితిన్ గడ్కరీ గారు మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత ప్రైడ్ అనిపించిందంటే నాకు, అసలు ఇండియాలోనే ఇంత బ్రాడర్ హైవే అనేది, అసలు రింగ్ రోడ్ అనేది ఎక్కడా లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే నేను అడిగాను ఇంత పెద్దది ఏంటంటే అసలు ఇండియాలోనే లేదు కదా అంటే, లేదు నేను ఫ్యూచర్ లాంగ్ లాస్ట్ ఆలోచిస్తున్నాను, అప్పుడు హైదరాబాద్లో కూడా నేను ప్రపోజ్ చేస్తుంటే ఇలాగే చెప్పారు, కానీ ఇది ఆలోచించడం అలా జరిగిందా లేదా అని ఆయన అన్నారు. అంటే ఏంటి, ఆయన ఒక 20-25 ఇయర్స్ ఆలోచించి ఒక పిరమిడ్ని తయారు చేసి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్లోని పైన ఒక సంపద సృష్టిస్తే కింద దాకా వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్తో, ఎకానమీ కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు నీ బ్రెయిన్ సరిపోద్దానికి. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బ్రెయిన్ చంద్రబాబు నాయుడు గారి ముందు 1% కూడా సరిపోదు. దాని అయితే క్లియర్ స్టేట్మెంట్ అండర్లైన్డ్. సో దీనికి నేనేమంటానంటే, ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు రైతులు వచ్చారు అని అన్నారు సార్, ఆ రోజు ఎంత పోరాడారు సార్? ఈరోజు అంటే అక్కడ మళ్ళీ డిస్టర్బ్ చేయాలని, ఆ రైతుల్లో కూడా గొడవలు పెట్టాలని, ఆ రైతుల్లో కూడా వాళ్ళ మధ్యలోని ద్వేషాలు లేపాలని, ఇలాంటివి ఆలోచించడం. దాని బదులు నేనేమంటానంటే సార్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఈవెన్ అ కైండ్ ఆఫ్ డేర్ టు అట్లీస్ట్ సపోర్ట్ ద క్యాపిటల్, స్టే సైలెంట్. అక్కడ ఎక్కడైతే బెంగళూరులో కర్ణాటకలో కూర్చున్నారు కదా, కర్ణాటక డెవలప్మెంట్ గురించి ఆలోచించుకోండి మీరు. అంతేగాని తెలుగు జాతి గౌరవాన్ని, ప్రైడ్ని కొట్టాలని ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎట్టి బస్సులో ఊరుకోదు. దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోతాం. ఈరోజు రాజ్యసభలో మాకు ఈ స్థానాన్ని కల్పించారు సార్. మేమేం ఆలోచిస్తామంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ బి ప్రైడ్, దాంతోపాటు తెలుగు జాతి ఆల్వేస్ షుడ్ బి ప్రైడ్. సో ఆ ప్రౌడ్ మూమెంట్ని క్రియేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అంతేగాని అక్కడికి వెళ్ళి సార్ నాకు కేసులు ఉన్నాయి సార్, నాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్, నాకు చూడండి సార్, వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర, ప్రెసిడెంట్ గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోం సార్. దిస్ ఈజ్ నాట్ ద లాబీ వీ డూ ఫర్ అవర్ పర్సనల్ సెల్ఫిష్ మోటివ్. వీల్ డూ ఫర్ నేషన్ అండ్ స్టేట్. నేషన్ ఫస్ట్ అని ఇప్పుడు లోకేష్ గారు కూడా అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారు లోకేష్ గారు, హెడ్ వెళ్ళి నిన్న ఒక శాటిలైట్స్ కంపెనీ పక్కన కర్ణాటకలో నాకు ల్యాండ్ దొరకట్లేదు, మోర్ దెన్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ శాటిలైట్స్ ఇస్ మోర్ ఈజియర్ పార్ట్ దెన్ గెటింగ్ ఎ ల్యాండ్ ఇన్ కర్ణాటక అని అన్నప్పుడు ఆయన వెల్కమ్ చేశారు, ఆంధ్రాలో ల్యాండ్ దొరుకుతుంది రండి అని. కొంతమంది దాన్ని పారాసైట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, బట్ హీ ఆల్వేస్ సేస్ దట్ దే షుడ్ బి కాంపిటేటివ్ స్పిరిట్ బిట్వీన్ ద స్టేట్స్. కానీ అంటే అమరావతి రైతులకు న్యాయం జరగాలి కదా అనేది, అంటే చంద్రబాబు నాయుడిని ఫస్ట్ 2014లో నమ్మారు, ఆయన పెట్టినటువంటి ప్రపోజల్ని ల్యాండ్ పూలింగ్ని నమ్మారు, మళ్ళీ ఇప్పుడు ఆయన రావాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆయన వచ్చాక కూడా న్యాయం జరగట్లేదు అనే వాళ్ళకి ఏం సార్ న్యాయం అంటే ఏంటంటే తెలుసా సార్, నేను చెప్తాను. వాళ్ళకి న్యాయం అంటే ఏంటంటే, వాళ్ళకి ఏదైతే 1000 గజాలు ఇచ్చినా 2000 గజాలు ఇచ్చినా ఆ గజం అనేది పెరగడం న్యాయం. వాళ్ళు ఏదైతే లాస్ అయ్యారో వాళ్ళకి ఆ ప్రాపర్టీని చిరస్థాయిగా నిలబెట్టడం న్యాయం. అది చంద్రబాబు నాయుడు గారు 100% చేస్తారో చూపెడుతున్నారు కూడా. అక్కడ జరగకపోతే వర్క్ మొత్తం 2 ఇయర్స్లో ఏది కనబడకపోతే ఆ రోజు మనం మాట్లాడచ్చు. కానీ 2 ఇయర్స్ నుంచి ఎంత వర్క్ కనబడుతుంది అక్కడ. మొన్న జ్యుడిషియరీకి కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా ఇండియాలో ఎక్కడా లేవు అలాంటి బిల్డింగ్స్. అది అది 100% రైతులకైతే మాత్రం నేను చెప్తున్నాను సార్, ఆల్మోస్ట్ దే ఆర్ సాటిస్ఫైడ్.
ఎవరినైతే డివైడ్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు లేనిపోని కల్పిస్తారు, కానీ ఫైనల్గా సక్సెస్ అయ్యేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేస్తారు. యూసఫ్ గూడ దగ్గర అప్పుల్లో రోడ్ వైడనింగ్ చేస్తుంటే పీజీఆర్ గారు వెళ్ళి, అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వెళ్ళి ధర్నా చేశారు. అప్పుడు పీజీఆర్ గారికి చెప్పారట ఆయన, ఏమని, ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, ఇక్కడ ఫ్లైఓవర్స్ వస్తాయి, ఓన్లీ 10 ఫ్లైఓవర్స్ నేను ఇనాగ్రేట్ చేయగలిగాను, ఆటోమేటెడ్ సబ్స్టేషన్ ఇప్పుడు యూసఫ్ గూడలో పెడుతున్నానంటే ఆ మూమెంట్ పీజీఆర్ గారు అర్థం చేసుకోలేదు. కానీ పీజీఆర్ గారు చనిపోకముందు మాత్రం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయిందని. సో సిమిలర్గా ఇదే జరుగుతుంది సార్. ఏంటంటే ఫార్మర్స్ అందరికీ కూడా ఫార్మర్స్ని మర్చిపోవడం అనేది జరగదు సార్. ఎందుకంటే పోలవరం 27కి ఇచ్చేస్తానని ప్రామిస్ చేస్తున్నారా? ఉత్తరాంధ్ర సుజల వస్తుందా? ఈరోజు త్యాగం చేశారు సార్ వాళ్ళు. ఇండియాలో ఎక్కడా లేదు ఆ కాన్సెప్ట్, అంత త్యాగం చేశారు. అలాంటి రైతులు ఈరోజు ఆయన్ని దేవుడి కింద ప్రార్థిస్తున్న వాళ్ళని అసలు మోసం చేయాలని 1% కూడా ఉండదు. అది నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిరంతరం కూడా నార్మన్ ఫాస్టర్ అనే ఆర్కిటెక్ట్ సార్, అలాంటి ఆర్కిటెక్ట్ ఈ వరల్డ్ ఎవడు కూడా ఊహించరు. అలాంటి ఆర్కిటెక్ట్ తీసుకొని సిటీని, ఈ సిటీ డెవలప్ అయిన తర్వాత మీరు నమ్మరు, ఐఎమ్ టెలింగ్ యూ, there is a committee of architects in this country who wanted to visit Amaravati and see what it is. అలాంటి స్థాయిలో నిర్మించబోతున్నారు. రైతులకు 100% కాదు, నేను 1000% వాళ్ళ చిరస్థాయిలో వాళ్ళ జనరేషన్స్ కూడా ఎప్పటికి కూడా దే విల్ బి ఇండెటెడ్ టు ద లీడర్. అలా జరుగుతుంది. కానీ